బాగుంటుంది. ఎందుకంటే బెల్ట్ షాపుల ముందు, మందు షాపుల ముందు ట్రాఫిక్ జామ్ అయినా పర్లేదు, బెల్ట్ షాపులు అమ్ముకోవచ్చు. అక్కడ ట్రాఫిక్ జామ్ అయినా ఏం చూడరు పోలీసు వారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కేక్ కట్ చేస్తాము, ఒక పక్కన ఎక్కడో పక్కన పెట్టుకొని కూర్చుంటామని అంటే ఆ వీడియోలు పెట్టి చూస్తా ఉన్నారు. పోలీసు వారికి నమస్కరించి చెప్తా ఉన్నాను, మీకు ధైర్యం ఉంటే రండి, బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయో చూపిస్తా. మీకు ధైర్యం దమ్ముంటే రండి, ప్యాకెట్లు ఎక్కడ ఆడుతున్నారో చూపిస్తా. మీరు పట్టుకునేటువంటి సాహసం మీరు చేస్తే కోడి పందాలు ఎక్కడ వేస్తున్నారో చూపిస్తా. అంతేగాని కేకులు కట్ చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి ఒక పక్కన కూర్చొని ట్రాఫిక్ పంపిస్తూ కేకులు కట్ చేసుకుంటుంటే ఇదేం దుర్మార్గం అర్థం కావట్లా. ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేస్తుంటే పట్టించుకునేది లేదు పోలీసు వారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి చేతులు కట్ చేస్తామంటే ఇక్కడికి వచ్చేసేసి ఆంక్షలు విధిస్తా ఉన్నారు, నోటీసులు జారీ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఫ్లెక్సీలు ఉన్నాయి తెలుగుదేశం వాళ్ళే, మీకు చేతనైతే తీసేయండి, పర్మిషన్ లేకుండా ఉన్నాయి అక్కడ. అంతేగాని ఎక్కడో రోడ్డు పక్కన కేక్ కట్ చేసుకుంటుంటే వాటికి వచ్చేసేసి వీడియోలు తీస్తా ఉన్నారే, ఏం కేసు వేస్తారు మీరు? జై జగన్! మరి ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకు వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు చేసుకోవడానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాను నేను ఇక్కడ. ఎందుకంటే మీ చంద్రబాబు నాయుడు గారి లాగా, చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నటువంటి అధికారుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేయలా. పార్టీలు చూడలా, ప్రాంతాలు చూడలా, కులం చూడలా, మతం చూడలా, ప్రతి ఒక్క పేదవాడికి అమ్మఒడి ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు, చేయూత ఇచ్చారు, కాపు నేస్తం ఇచ్చారు, ఈబీసీ నేస్తం ఇచ్చారు, విద్యా దీవెన ఇచ్చారు, వసతి దీవెన ఇచ్చారు. ఏమి కావాలంటే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకు అండగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అటువంటి వాళ్ళ పుట్టినరోజు ఈ రోజు చేసుకోకుండా ఉండాలని మీరు ఆంక్షలు విధించడం ఖచ్చితంగా ఇది తప్పు చేస్తున్నారని చెప్పేసి మీ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. పేద వర్గాలు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితులు మీరు తీసుకొని వస్తున్నారు. మీకు దమ్ముంటే మద్దతు ధర ఇచ్చేటట్లుగా చేయండి. మీకు చేతనైతే రైతు భరోసాకి సంబంధించినటువంటి 20,000 రైతుకి ఇస్తానన్నటువంటిది ఇచ్చేటట్లుగా చూడండి అని చెప్పేసి చెప్తున్నా. అవి చేత కాదు. అరే నిన్న కాక మొన్న భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ అని చెప్పేసి ఇచ్చారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని పుట్టించండి, నేను చదివిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి వాటిని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చారు. మీరు తల్లికి వందనమని అని చెప్పేసి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కేక్ కట్ చేసుకోకూడదని ఆంక్షలు విధించడం అనేది ఇది ఖచ్చితంగా తప్పు చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నా. మీకు చేతనైతే ఇక్కడ చేస్తున్నటువంటి బెల్ట్ షాపులను మూసేయించండి. మీకు చేతనైతే మీకు చేతనైతే ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది, దాన్ని ఆపండి చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఏమనుకున్నారు? గ్రామానికి 9 షాపులు. ఒకటే నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భుజాలు గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోయేటట్లుగా చేశారు. గర్వంగా చెప్తున్నాం, ఏ ఇంటికి వెళ్ళినా అమ్మఒడి ఇచ్చాం, ఏ ఇంటికి వెళ్ళినా విద్యా దీవెన ఇచ్చాం, వసతి దీవెన ఇచ్చాం, ఏ ఇంటికి వెళ్ళినా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చాం. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏ ఇంటికి పోయినా
అయ్యా సిలిండర్లు అయ్యా అని ఆడవాళ్ళు ఎదురవుతున్నారు. ఎటువైపు వెళ్ళినా ఉచిత బస్సు ఏదయ్యా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. పిల్లలు కనపడితే విద్యాదీవెన ఏంటయ్యా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. రైతు కనపడితే అయ్యా మాకు 20,000 ఇస్తానన్నారు కదా, ఏంటి మద్దతు ధర ఏంటి అని అడుగుతున్నారు. సిగ్గుతో ఈ రోజున తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నారో తెలుసా? కొంతమంది మందు షాపుల్లో మందులు అమ్ముకుంటున్నారు. వాళ్ళు మా నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు గర్వంగా ఉంటే తెలుగుదేశం కూటమి నాయకులు మందు షాపులు పెట్టుకొని, బార్ షాపులు పెట్టుకొని మందు అమ్ముకుంటున్నారా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఆ తర్వాత కొంతమంది ఉన్నారు, తర్వాత నాయకులు ఏం చేస్తున్నారంటే మందు కొట్టు పక్కన గ్లాసుల్లో నీళ్లు పోసుకుంటున్నారు. కొంతమంది బోండాల షాపులు పెట్టారు, కొంతమంది నూడిల్స్ షాపులు పెడితే ఇంకొంతమంది చీకులు అమ్ముకుంటా ఉన్నారు తెలుగుదేశం నాయకులని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను నేను. మరి గ్రామాలలోకి వస్తే గ్రామాలలో ఒక్కొక్క గ్రామానికి 2 నుంచి 3 బెల్ట్ షాపులు పెట్టారు తెలుగుదేశం నాయకులు. సిగ్గుండాలి. మీకు ధైర్యం ఉంటే బయటకు రండి. మీకు ధైర్యం ఉంటే పేదవాళ్ళకి మీరు ఏదైతే మాట ఇచ్చారో వాటిల్ని చేయండి అని చెప్తున్నాను. అంతేగాని కేక్ కట్ చేసుకునేదాన్ని ఆపి మీరు పైచాచిక ఆనందం చూస్తూ ఉన్నారు. ఎదురుగా ఫ్లెక్సీలు ఉన్నాయి, ఎంతకాలం నుంచి ఉన్నాయి, పర్మిషన్ ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ వీడియోలు తీసేటువంటి పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నా, వాటిని ఆపమని చెప్పేసి చెప్తా ఉన్నా. అంతేగాని కేక్ కట్ చేసుకునేదానికి ఆపుతున్నారే. ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, పేదల పక్షపాతి, ఇంతిదిగా జనాల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేకు కట్ చేసుకోవడానికి లేదని చెప్పేసి చెప్తున్నారు. పోలీసు వారికి చెప్తున్నాం, మీరు వీళ్ళు చేసినటువంటి ఆక్రమణల్ని తీసేయించగలరా అని చెప్పేసి అడుగుతున్నా. అరే ఒక పూట ఇది చేసుకుంటే దానికి ఇంత ఆంక్షలు విధిస్తున్నారే, ఇది తప్పు. ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇటువంటి చర్యలు మీరు తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి చెప్తున్నా. మీ అందరికీ కూడా